చేత వచ్చే వాళ్ళు అయితే ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు. ఎంత పడ్డది మిషన్ అది? 14,000. అది ఇంట్లో వర్కే అనుకోవచ్చు. మోటార్ చిన్నది, ఎక్కువ కుడితే హీట్ అయిపోతుంది. ఒక 2 అంతే. మన ఇంట్లో వాళ్ళకు అన్నీ వేస్తారు అక్క. బయట కుట్టాలి అంటే అది అవ్వదు. జాగ్ తీసుకోవాలంటే అక్క నేను ఇప్పుడు 14,000 దాన్ని పెట్టావు అంటే అది ఇంట్లో పర్పస్కే తీసుకున్నా లేక రానే కదా. అంటే నేను కుడదామనే ప్లాన్లో లేదు. అంటే యాక్చువల్ ప్లాన్ అయితే నాది బొటిక్ పెట్టుకోవాలని. మా వారు ఒకే మాట నువ్వేం మేనేజ్ చేస్తావు అన్నారు. అందుకు నేర్చుకుంటున్నాను. అది కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. బొటిక్ పెట్టే ప్లాన్ ఉన్నప్పుడు జాబ్ మిషన్ ఆ మిషన్కి ఇంట్లో తిట్టి పెట్టారు. ఎన్నో పర్మిషన్లు అడుక్కొని లాస్ట్కి వాళ్ళకి చెప్పకుండానే ఆర్డర్ చేసుకున్నా. ఇది ఇలా కుడుతున్నా కదా, ఇది కూడా ఇలా కుట్టాను అనుకో. ఒకవేళ సేమ్ ఉంది కాబట్టి ఎటు వేసుకున్నా వస్తుంది నాకు ఇప్పుడు. కానీ ఉల్టా సీదాలు ఉంటాయి చూడు, వాటికి ఇది ఇట్లా కుట్టి ఇది ఇట్లా కుట్టితే 2 వన్ సైడే ఉంటాయి. అప్పుడు రివర్స్ వేసుకోవాలి. ఈ నెక్ ఆపోజిట్ వేసుకోవాలి. ఇది ఎటు కుట్టిన ఇప్పుడు అది చూడు ఒకసారి ఆ బాడీ ఎటు. ఇప్పుడు మీరు సేమే పెట్టారు కదా, అది నెక్ ఆపోజిట్లో కాజా పట్టి తీసుకోండి. వీడియో ఇంకోసారి నేను తీసుకోవాలి వస్తలేదు కదా. ఖచ్చితంగా కర్నూలులో లంచ్ చేసుకునే పోతాం మేము ఎవ్రీ టైం. మొన్న ఒక రోజు కాజా పట్టి అంటే మనం వేస్తాం కదా, అవి కాజాలు వేస్తాం కదా. అది ఈ పాదం ఉందా, ఈ పాదం అంతా స్ట్రైట్. ఇది కాజా పట్టి. బుక్స్ పట్టి మాత్రం హాఫ్ పెట్టేసుకోవాలి. పట్టి డబల్. ఇది కట్ చేస్తా, ఇంత పెద్ద అవసరం లేదు. కటింగ్ చేస్తాను. కుట్టు మొత్తం లాస్ట్కి వేసుకోవాలి. లాస్ట్కి బుక్స్ పట్టికి లాస్ట్కి, కాజా పట్టికి కొంచెం క్లాత్ పెట్టి ఈ పాదం మందం వేసుకోవాలి ఇట్లా స్ట్రైట్గా. 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంటే చాలు మనకి. 1.5 కూడా పెద్ద అవుతుంది, 1 ఇంచ్ చాలు. బుక్స్ పట్టి ఇట్లా మీద పెట్టి లోపలికి వేసేది ఉక్స్. ఇక్కడ కుచ్చులు పెట్టినప్పుడు కుట్లలో పోతుంది కదా, ఇక్కడ ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్ ఫినిషింగ్ అయింది కదా, దీన్ని లోపలికి హోల్డింగ్ పెట్టాలి ఇట్లా. ఇంకో కుట్టు దీని మీద, ఈ కుట్టు కంపల్సరీ. ఈ కుట్టు వేయకుండా ఇట్లా పెట్టి రెండింటి మీద వేస్తున్నారు కుట్టు కూడా. రెండింటి మీద అవసరం లేదు. దీన్ని ఇట్లా లోపల ఇది ఉక్స్ పట్టి దగ్గరికి దాటుకోవచ్చు. ఇప్పుడు ఇది బాడీ కదా, బాడీ కింద పెడుతున్నాం.
వేసా కదా, ఇందాక ఈ కుట్టు వేసా కదా, ఈ కుట్టిన క్లాత్ మీద రావాలి ఇట్లా. ఈ కుట్టు మీద ఈ క్లాత్ దీని మీద పెట్టేసి ఇలా రావాలి. ఇట్లా పెడుతున్నారు, ఇట్లా ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ వస్తుంది కుట్టు. మీరు డాటే కదా తిప్పమండి. ఇట్లా పట్టుకుంటే తెలుస్తుంది మనకి, చేయి పెడితే ఆ కుట్టు ఎక్కడుందనే తెలుస్తుంది. దీని మీద వస్తుంది. ఇది లోపలికి జరిపినప్పుడు ఆ కుట్టు, ఈ కుట్టు ఇక్కడ వస్తుంది, బాడీ మీద రావద్దు. మీరు ఇప్పుడు దీనికి పైపింగ్ వేస్తారా? ఇది లోపల బాడీ దీనికి కాదండి, బ్లౌజ్ దేనికి పైన బ్లౌజ్ మెయిన్ క్లాత్ లేస్ చేస్తాను. లేస్ లేస్ చేస్తే లేదంటే తిప్పేస్తాను. ఇంకా ఇక్కడ లేస్ లెక్క ఏవో గోల్డ్ కలర్ రెండు ఉన్నాయి. అక్కడ సాయిశివ స్కూల్ దగ్గర చికెన్ సెంటర్ ఉందా, ఆపోజిట్లో కూడా షాప్ ఉంది, అమ్మ కూడా అమ్ముతుంది. ఆమె పేరు తెలియదు. కరెక్ట్ చికెన్ షాప్కి ఆపోజిట్లో ఉంటుంది చిన్న షాప్ ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు ఆ ప్లేస్లో గోల్డ్ కలర్ది అయితే ఉండాలి అక్క రెండు. అరుణక్క కాడ ఇది బాడీ అక్క. నేను సెకండ్ టైం ఫ్రాక్ కుట్టినప్పుడు మా బాబాకి వెనక కాజా పట్టి పెట్టలే, పక్కన చిన్న బటన్ పెట్టే తల దూరలే. తల పట్టడం కోసమే కాజా పట్టు ఇక్కడ పెట్టే షోల్డర్ దగ్గర కూడా బటన్ పెడతారు కదా, అక్కడ ఒక్కటి పెట్టే చిన్న పాప కదా తల దూరలేదు. షోల్డర్ పెద్దగా ఒకటి పెద్దగా కొంచెం. నాకు ఇప్పుడు అట్లనే అవుతుంది, ఒకటి పెద్దది ఒకటి. అందుకే నేను కొంచెం అదే టేప్ ఇవ్వరా? నా దగ్గర వస్తుంది. అది నేను మీకు తెంపేస్తారు కదా. 2.5 పెడతాను. ఇక్కడ రావాలి కుట్టు, అప్పుడే ఇక్కడ కుట్టు కనిపించింది నాకు, బయట కనపడు. అంటే పాప సైజుని బట్టి మన ఇష్టం. ఇంకా లేదు మన చీర మన లెంత్ని బట్టి. ఇప్పుడు ఈ లెంత్కి 2.5 సరిపోతుంది. ఈ ప్లేస్లో నువ్వు ఇంకా కొంచెం పెద్దగా అవును, ఇది ఫోల్డ్ చేసుకోలేదు, చేయలే. ఇట్లా అంచున్నప్పుడు అవసరం లేదు. ఫోన్ పడుతుంది. లైనింగ్ తక్కువ ఇది ఎక్కువ ఉన్నప్పుడు లైనింగ్ సపరేట్ రెడీ చేసుకోవాలి, బాడీకి సరిపడా. ఇది సపరేట్ రెడీ చేసుకోవాలి. అవును, రెండు కలిపి మళ్ళీ బాడీకి పెట్టాలి. అప్పుడు ఇక్కడ లావ్ అవుతుంది. అప్పుడు కింద నార్కలి టైప్ అదే మీన్స్ అంబ్రెల్లా ఫ్రాక్లో కట్ చేస్తే లోపలి అప్పుడు కింద పొట్టెత్తుకు కనపడదు, మనకి కాళ్ళు ఏమంటారు నడవడానికి ఫ్రీగా ఉంటుంది. దూరం కాదు, దగ్గరికి. అక్క ఇది పెద్ద ప్లేటే కదా, కాదా? దీని లోపలికి వచ్చేసి చిన్న ప్లేట్. అంటే నువ్వు మొన్న
ఇట్లా పెట్టావు ఇట్లా క్లాత్ ఎక్కువ లోపలికి తోయలేదు. నడం పెద్దగా అయిపోయింది. అవును, మళ్ళీ ఇది కుట్టాను. ఇది లంగాకి కొంచెం పెద్ద ఫీట్ వస్తాయి. ఫ్రాక్ అంతా చిన్నగా రాదు ఇట్లా. ఓకే, క్లాత్ కూడా పెద్దదే కదా, ఎందుకంటే 2 మీటర్ తీసుకుంటాం అంత చిన్న బాడీకి. ఓకే. ఇది పెద్ద ప్లేట్ ఇక అంటే 1 ఇంచ్ అన్న కొంచెం లోపలికి తోయాలక్క. 1 ఇంచ్ లోపలికి తోయాలి, 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉండాలి. కుర్చీలు పెట్టుకున్నాక ఇది బాడీకి సరిపోవాలి. సరిపోకుంటే మళ్ళీ ఇవ్వాలి. అవునా, నేను మొన్న కట్ చేసి పడేసి. నువ్వు జస్ట్ ఇట్లా పెట్టావు అంతే, ఇట్లా పెట్టావు ఇట్లా. ఒక్క నిమిషం, అది కట్ చేసేస్తారా? మడత పెట్టి కుడతా ఇంకా తింటే లేదంటే ఇవ్వాలి. అంటే ఇక్కడ బదులు మడత పెట్టండి. ఒక్కసారి ఇట్లా కానీ కొన్ని క్లాత్ని బట్టి కొంచెం బాగా కుట్టుకున్నాయి అవి. ఇవా? అది కుచ్చులు ఫ్రాక్. అవునా, ఆ ఫ్యాబ్రిక్ని బట్టి కలర్ని బట్టి మంచి లుక్ వస్తుంది. కొన్న వాటి ఇంకా పోగులు వస్తుంది కదా, ఇది హోల్డింగ్ చేస్తా. లైనింగ్ వదిలేస్తున్నా. అక్కడి నుంచి వదులుతారా? అక్కడి నుంచి